వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. కూటమి ప్రభుత్వంలోనే అన్ని కులస్తులకు న్యాయం జరుగుతుందని బలిజ సంఘ నాయకులు కర్నూలులో అన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 బలిజ కులస్తులకు పదవులు రావడంతో వారు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆలగడ్డ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి జనసేన పార్టీకి చెందిన సురేఖకు, ఉలిందకొండ సింగిల్ విండో చైర్మన్ వెంకటరమణకు రావడంతో వారు హర్షం వ్యక్తం చేసి పదవులు వచ్చిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా బలిజ సంఘాల నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మహిళలకు అన్ని కులాలకు సమన్వయం చేస్తున్నారని కొనియాడారు. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ వేదిక పైన ఉండడానికి అందరికీ అర్హత ఉంది. కాకపోతే వేదిక చిన్నది. రామణ సార్, రామణ సార్, అమర్ శైలేష్, అమర్నాథ్ శైలేష్, ఆంజనేయుడు గారు అన్న ప్లీజ్. మన సైన్యం ఎవరైనా సరే, ఏ పార్టీ నుండి అయినా సరే, ఏ పదవి గురించినా దీంతో మేము ఉంటాం. నేను అహబులం బలిజా కాపు అన్నసత్రం అధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ రోప ఆధ్వర్యంలో జరిగిన సమావేశములో మన బలిజ సోదరులు ఒక సోదరికి మరియు ఒక యుద్ధం రమణ గారికి ఈరోజు పదవులు రావడము, ఈ కూటమి ప్రభుత్వము బలిజను గుర్తించి ఈ పదవులు ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ పదవులు పొందడంతో వలన కూటమి ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆళ్ళగడ్డలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒక మహిళను నియమించి పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నాము జనసేనలు అనేది కూడా ఒక సంకేతం పంపించారు. అలాగే ఆ పదవి రావడంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు అందరూ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొనేసి ఈరోజు రాష్ట్రంలోనే ఎస్పెషలీ రాయలసీమలో ఉన్న బలిజలకు ఒక గుర్తింపు తీసుకొని వచ్చేసి వారికి ఈ విధంగా పదవులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ పదవులు రావడం వలన ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ వేదిక పైన ఉండడానికి అందరికీ అర్హత ఉంది. కాకపోతే వేదిక చిన్నది. రామణ